నా దేవరా సెకండ్ సింగిల్ బాగుందండి. ఇప్పుడే చుట్టుమాల అనే సాంగ్ వినటం జరిగింది. చాలా బాగా అనిపించింది. ఆ లిరిక్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ ఆ లొకేషన్ కానీ చాలా ఫీల్ గుడ్ సాంగ్ లాగా అనిపించింది. ఈ సాంగ్ ఏంటంటే నెమ్మదిగా ప్రేక్షకుల్లోకి వెళ్ళిపోతుందండి. చాలా పెద్ద హిట్ అవుతుందండి ఈ సాంగ్ మాత్రం. స్టార్టింగ్ అలా వినిపిస్తుంది కానీ స్లోగా అట్లా నెమ్మదిగా ఎక్కుతుంది ఇది మైండ్లోకి. చాలా పెద్ద హిట్ అవుతుందండి ఈ సాంగ్ మాత్రం. ఎన్టీఆర్ జాన్వీ కపూర్ రొమాన్స్ ఎలా ఉందండి? రొమాన్స్ బాగుందండి. బీచ్ సాంగ్ అదే కదండి, దాని ప్రకారమే పెట్టారు. రొమాన్స్ కూడా బాగుందండి. అంటే సాంగ్స్ వింటుంటే ఎక్కడో ఇన్న ఫీల్ వస్తుంది కదన్న. అంటే రిపీటెడ్ సాంగ్ లా అనిపించింది, కాపీ సాంగ్ లా అనిపించిందా? దాన్నే ఊహించుకుంటే అట్లా అనిపించింది కానీ ఏదో ఎక్కడో విన్నట్టండి. జనరల్గా ఒక ఏం పెట్టుకోకుండా సాంగ్ వింటే మాత్రం ఆ ఫీల్ అనేది కలగదండి. చాలా ఫ్రెష్ సాంగ్ లానే ఉంది. సాంగ్ అయితే చాలా నచ్చిందండి, చాలా బాగా నచ్చింది. సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి మరి? యాజ్ యూజువల్ బాగానే ఉన్నాయండి. హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కాకపోతే డిసప్పాయింట్ చేశాడు కదా ఈ సినిమాతో. డైరెక్టర్ ఆచార్యతో ఇప్పుడు చిరంజీవి ఇన్వాల్వ్ అయ్యాడు అంటుంటారు. అది యాక్చువల్గా కొరటాల సినిమా చాలా టాలెంటెడ్ దర్శకుడు తెలిసింది. మీకేందంటే ఇప్పుడు రాజమౌళి తర్వాత వస్తున్న సినిమా కాబట్టి దీని మీద ఎంతైతే భారీగా అంచనాలు ఉన్నాయో ఈ రాజమౌళి మార్కు కూడా దేవర మీద పడిద్దా అనిపిస్తుందండి. కాకపోతే ఈ అంచనాలన్నింటినీ ఎన్టీఆర్ గారు బ్రేక్ చేస్తాడు అనిపిస్తుంది. ఇప్పుడు రాజమౌళి తర్వాత సినిమా అంటే కంపల్సరీ ఫ్లాప్ ఇప్పుడు దాకా వచ్చిన ట్రెండ్ అండి. కాకపోతే ఇది రాజమౌళి తర్వాత వచ్చిన సినిమాకు మొట్టమొదటి సినిమా హిట్ అయింది అనిపిస్తుందండి. మ్యూజిక్ ఎలా ఉందన్న? అందరూ ఫ్లాప్లు వస్తున్నాయండి కానీ ఇప్పుడు అలా జరగదు. రాజమౌళి తర్వాత ఎవరైతే హీరో నటిస్తున్నారో ఇప్పుడు బ్లాక్ బాస్టర్ అవుతుంది అనిపిస్తుందండి. మ్యూజిక్ ఎలా ఉందన్న? అనిరుద్ మ్యూజిక్ ఎలా ఉంది? బాగుందండి, బాగుంది. సాంగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. థ్యాంక్ యూ.